ఇంద్రా సినిమాలో కూడా మిస్టేక్ ఉంటుంది. మరి చిరంజీవికి ఆ మిస్టేక్ ఎవరు చెప్పారు అంటే, హాయ్ అందరికి, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. ఇక నుంచి మాతో పాటు ఫ్లేవర్స్ ఆఫ్ సినిమా వీడియోస్లో వీడు కూడా ఉంటాడు. వీడి పేరు ఆదిత్య. హాయ్. వీడికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, నేను నా దరిద్రం. నచ్చితే ఫాలో చేయండి. 5th క్లాస్లో నేను స్కూల్కి వెళ్తున్నా. మా ఏరియా ఎలా అంటే ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ లాగా, పక్క ఊరు నుంచి మట్టి పని చేసుకోవడానికి జనాలు వస్తుంటారు ఊర్లోకి. నేను వాళ్ళని దాటుకుని కొంచెం ముందుకెళ్తే మా స్కూల్. అయితే నేను ఇలా వెళ్తాను, వాళ్ళు వస్తున్నారు. ఒక ప్లేస్లో ఏంటంటే ఎక్కువ వాల్ పోస్టర్స్ ఏంటంటే కాలువ గట్ల మీద అంటించేవారు. ఎందుకంటే ఆ గట్టు దాటి ఆవులు గట్ర వెళ్ళి తినవు కదా అని చెప్పి. అయితే చాలా మంది గుమిగూడు ఉన్నారు ఒక కాలువ గట్టు దగ్గర. ఏందబ్బా ఎంతమంది గుమిగూడు ఉన్నారు, ఎవడైనా పడిపోయాడా కాలువలో అని చెప్పి నేను చూస్తున్నాను. ఇలాగ కొంచెం తలెత్తి చూస్తున్నారు వాళ్ళందరూ. నేను చూస్తే అక్కడ పోస్టర్ అంటిస్తున్నారు. అంటిస్తుంటే ధర్మరాజు సమర్పించు, వైజయంతి మూవీస్, సీ గ్రీన్ కలర్ లో పోస్టర్ ఉంటది. అమ్మడో అప్పచ్చి సాంగ్ అనుకుంటా, ఇందిరా నుంచి ఆర్తి అగర్వాల్, చిరంజీవి పోస్టర్ లాంచ్. అది పోస్టర్ కి అంతమంది, అంటే ఒక చిరంజీవి సినిమా వస్తుంది దాని పోస్టర్ అంటిస్తున్నారంటే ఒక 20-30 మంది నిలబడి ఆ పోస్టర్ అంటించినంత కూడా చూసి వెళ్ళేవారు. సినిమా వదిలే, సాంగ్స్ వదిలే, ట్రైలర్ వదిలే, పోస్టర్ కోసమే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంద్రా సినిమాలో కూడా ఒక మిస్టేక్ ఉంటుంది. ఇంద్రా సినిమాలో ఉన్న మిస్టేక్ ఏంటో చెప్పండి, నేను మీకు గిఫ్ట్ 1,00,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తా అని చెప్పి సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ సంక్రాంతికి జెమినీ టీవీలో కాంపిటీషన్ కూడా పెట్టారు. చిరంజీవే దానికి ఆయనే కూర్చొని అందరూ కాల్స్ చేసి ఆయనకే చెప్పారు ఇది మిస్టేక్ అని. కాదు, అది మిస్టేక్ కాదు, అది మరి చిరంజీవికి ఆ మిస్టేక్ ఎవరు చెప్పారు అంటే, చిరంజీవికి ఆ మిస్టేక్ రామ్ చరణ్ చెప్పాడంట. ఇది ఇలా ఉండకూడదు కదా, ఎందుకు ఇలా ఉందని అడిగారు. ఆ సినిమాలోని రాఖీ హోలీ ఒకే రోజు ఉంటాయి. అర్థమైంది, గుర్తొచ్చింది. రాఖీ హోలీ ఒకే రోజు ఉంటాయి అన్నమాట. ఎవ్వరు చెప్పలే. 1 hour 1.5 hour టైం ఇచ్చాడు చిరంజీవి, ఎవ్వరు చెప్పలే. ఇంకా ఎవరికి అది గిఫ్ట్ అవ్వలే. ఇప్పుడు నువ్వు పీక్ చిరు మూమెంట్ అంటే నా పీక్ చిరు మూమెంట్ అంటే నాది కాదు, బట్ మా డాడీది. ఖైదీ నెంబర్ 150 రిటర్న్ సినిమా అయినప్పుడు మా నాన్నకి చిరు అంటే ఉన్న పిచ్చి నాకు తెలుసు. సో నేను ఎట్లన్నా మా నాన్నకి ఇది ఐమాక్స్ లార్జ్ స్క్రీన్లో చూపించాలి అని చెప్పి, సినిమా టికెట్లు ఇవాళ రిలీజ్ అవుతున్నాయి అని చెప్పి ఎవరో చెప్తే అదో స్కూల్కి వెళ్ళకుండా కూర్చుని అప్పుడప్పుడే ఇట్లా ఆన్లైన్లో వస్తున్నాయి, బట్ మనం అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అప్పుడు నేను ఏ క్లాస్ అన్నా 7th క్లాస్ ఆ టైంలో ఉన్నా. నేను ఆన్లైన్లో తీసుకునేంత సినిమా లేదు. సో ఒక ఆటో అంకుల్ని పిలిచి నన్ను మీరు ప్రసాద్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రసాద్ ఐమాక్స్కి నేను మా అమ్మ వెళ్ళి 3 టికెట్లు, ఫస్ట్ డే మార్నింగ్ షోకి 3 టికెట్లు తీసుకుని వచ్చాం. మా నాన్నకి చెప్పలేదు మేము తీసుకొచ్చినట్టు, సర్ప్రైజ్. సంక్రాంతికి ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా, సంక్రాంతి అప్పుడు రిలీజ్ అయిన సినిమా. సో మా నాన్న హాలిడేస్లోనే ఉంటాడు, ఆయనకి చెప్పక్కర్లేదు. ఆ రోజు కరెక్ట్ సినిమా రేపు రిలీజ్ అనగా మా నాన్నని తీసుకుని రేపు మనం సినిమాకి వెళ్తున్నాము అనగానే సరే ఎగ్జైట్మెంట్ ఉంది కానీ చూపించాలనుకోవట్లేదు ఆయన దాన్ని బయటికి. సినిమాకి తీసుకెళ్ళాము. ఫస్ట్ నుంచి 5th రోలోనో 6th రోలోనో కూర్చొని ఇలా తల పైకి ఎత్తి చూడాలి. చిరంజీవి ఎంట్రీ సీను. మా నాన్న అంతసేపు ఇలా కూర్చున్నాడు, మొత్తం అన్ని పడుతున్నాయి. చిరంజీవి ఇట్లా రాగానే మా నాన్న మెల్లగా ముందుకు వచ్చి ఇలా స్క్రీన్లో క్లీనప్ అవుతున్నాడు. నేను మా నాన్నని చూసుకుంటూ ఏమైంది సీన్ మీద, ఏం లేదు చిరంజీవి వస్తున్నాడు, ఎందుకు ఇంత ఎక్సైట్. సినిమా జరుగుతున్నంతసేపు మా నాన్న ఒక్క మాట కూడా మాట్లాడలా, జస్ట్ చిరంజీవిని చూస్తున్నాడు అంతే. ఇంతే, ఇట్లే వెనక్కి కూడా కూర్చోలే, ఇంతే. ఇలా తల ఇలానే ఉంది, చిరంజీవి స్క్రీన్ మీద ఉన్నసేపు మా నాన్న ఇలానే చూశాడు. అప్పుడు అర్థమైంది, ఓకే సో ఒక మనిషికి ఇంతలా ఫ్యాన్ అవ్వచ్చు అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఆయన దగ్గర ఏమీ లేకుండా అంత ఫ్యానిజం చేయరు. దేర్ ఈస్ సంథింగ్ ఇన్సైడ్ హిమ్ ఆర్ ఇన్ హిస్ ఫిలిమ్స్ అంత ఫ్యానిజం చేసేలా చేస్తోంది అని చెప్పి. అప్పటి నుంచి చిరంజీవి అంటే ఇంకొంచెం ఎక్కువ పిచ్చి ఎక్కువైంది నాకు, మా నాన్న నా రేంజ్ లో చూసిన తర్వాత. దేనిగా చిరంజీవి అనగానే మా నాన్నే అన్న ఎండు చూడాలనుంది. ఎలా అంటే నీకు పీక్ అనమాట, పీక్ మూమెంట్స్ ఉంటాయి ఆ సినిమాలో అన్ని. యమహానగరి సాంగ్ నుంచి ప్రతిదీ పీక్ మూమెంట్ ఉన్నప్పుడు ఆ సినిమా చూసి నేను ఎంతలా అంటే
యమహానగరి సాంగ్ మధ్యలో ఒక స్టెప్ వేస్తాడు. పాట మొత్తం జస్ట్ పాడుతున్నట్టు ఉంటుంది. గిటార్ కానీ మధ్యలో ఒక చోట ఉంటాడు. జస్ట్ అంటే మ్యూజిక్ తో స్టెప్ ఉంటది. కాలేజ్ స్టూడెంట్స్ జస్ట్ టై కట్టుకుని వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ టై కట్టుకుని ఉంటారు. వాళ్ళతో స్టెప్స్ ఉంటాయి అనమాట. అవి ప్రాక్టీస్ చేసేవాడిని. హిట్లర్ వచ్చిందంటే హిట్లర్ స్టెప్. ఇంకా ఇలా అన్ని అంటే ఏం చేసినా హుక్ స్టెప్స్ అన్నిటిని ఒక్కొక్క ఫిల్మ్ లో ఒక్కొక్క హుక్ స్టెప్ వెళ్ళిపోయాడు అంతే. మా నాన్నకి చిరంజీవి అంటే ఇష్టం అని కాదు, ఆయన బేస్ గా పుట్టి పెరిగింది మొత్తం నార్త్. బట్ వాళ్ళకి తెలిసిన తెలుగు హీరో అంటే ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి మాత్రమే. ఓకే. సో అందరవాడి సినిమా చూసాం, బయటకు వచ్చాం. బయటకు వచ్చి జనరల్లీ చిన్నప్పుడు సినిమా తీసుకెళ్ళినప్పుడు ఎలా అంటే మన కోరిక మేరకు వాళ్ళు సినిమాకి తీసుకెళ్ళేవారు. ఏ సినిమాకి వెళ్ళాలందంటే ఆ సినిమా పేరు చెప్తే, మా నాన్న చిరంజీవి సినిమా అనేసరికి ఇంకా పేరు చెప్పకపోయినా మార్కెట్లో చిరంజీవి మూవీ ఉందంటే తీసుకెళ్ళిపోవడం. తీసుకెళ్లారు. మెట్లు దిగుతున్నాం, ఇంకా థియేటర్ ఆడిటోరియం నుంచి మామూలు మెట్లు. సినిమా ఎలా ఉందిరా అని అడిగారు. సినిమా నచ్చిందా అని అడిగేవారు, ఎలా ఉందని కూడా కాదు. నాకు ఎందుకో అప్పుడు మూడు బాగాలేదో మరి ఏమేం తెలియదు, ఏ సినిమా బాగాలే అన్నాను. పట్టాలని కొట్టారు నడు. ఇప్పుడు అన్నారు అంటే మా నాన్నకి అందరూ వాడు ఎంత నచ్చిందంటే ఆ ఎలక వచ్చి సునీల్ కొరికే సునీల్ పడిపోతాడు. ఆ సీను థియేటర్కి వెళ్ళి చూడని మా నాన్నకే శాలరీ తక్కువ. మా నాన్న 200 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆఫీస్ బాయ్ అండ్ ఫ్యామిలీని కూడా మళ్ళీ పంపించారు. అప్పట్లో 200 రూపాయలు అంటే చాలా ఎక్కువ, చాలా వచ్చేవి 200 రూపాయలకి. అయినా సరే ఆయన పంపించి, నీకు నచ్చిందా సినిమా, ఆ సీన్ చూసావా, ఆ సీన్ నచ్చిందా అంటే బేసిక్గా ఇప్పుడు అది ఒక క్రింజ్ జోక్ అంటారు మన వాళ్ళు, కానీ పీక్ కామెడీ అయిపోయింది అనమాట అది. అది ఎగ్జాక్ట్ కల్ట్ ఫ్యానిజం అంటే ఆ వే ఆఫ్ ఎలాగైతే అంటే ఇప్పుడు మనం చూసాం ఫిలిం, ఇది బాగుంది, వేరే మన వాళ్ళకి కూడా చూపించాలి. దట్స్ వేర్ అవర్ రియల్ ట్రూ లవ్ ఫర్ దిస్ యాక్టర్ బయటకు వస్తుంది యాజ్ అన్ ఆడియన్స్. చూడాలని సినిమా ఏదైతుందో అయితే మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. నువ్వు సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు కూడా మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి, మొత్తం స్టోరీ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి. అంటే నీకు అది ఎలా ఉంటుంది అంటే యూ డోంట్ ఫీల్ లైక్ అ సినిమా, యూ ఫీల్ లైక్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ దట్ కోల్కతా రీజన్ లో ఉన్నావు. ఇక్కడ ఉంటే ఇలా ఉంటుంది సిచ్యువేషన్, ఇక్కడ ప్లేసెస్ ఉంటాయి. చాలా అట్లీస్ట్ మా తమ్ముడికి అయితే ఆ సినిమా చూసిన తర్వాత మాక్సిమం ఈ కోల్కతాలో ఓకే ఇవే ఉంటాయి, ఇవే నాకు తెలుసు. వాడి ఫీలింగ్ అంటే నాకు ఆల్రెడీ కోల్కతా తెలిసి ఆల్రెడీ చూస్తాను అనుకుంటున్నాడు. ఆ లెవెల్ ఆఫ్ అండ్ డిఓపి లెవెల్ ఆ సినిమా. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అంటారా, ప్రపోజల్ సీన్ ఉంటుంది చూడండి అందులో, వితౌట్ డైలాగ్స్ 7 minutes సీన్ ఉంటది. జస్ట్ అంజనా జవేరి ట్రైన్ లో ఉంటారు, ఈయన బల్ల మీద కూర్చొని ఉంటారు. ఐ కాంటాక్ట్ 7 minutes సీన్, నో డైలాగ్స్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్స్. వాళ్ళ నానమ్మని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు. ఆ ట్రైన్ వస్తుంది అని చెప్తే ఈయన వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఇలా కూర్చొని ఉంటాడు. అంజనా జవేరి కనిపిస్తే 7 minutes సీన్. ఇప్పటికి చెప్తాను, ఎన్నిసార్లు చూస్తాను అది తెలియదు. ఆ సీన్ 7 minutes సీన్లో డైలాగ్ ఉండదు, జస్ట్ ఐ కాంటాక్ట్ అంతే. ఇద్దరు కళ్ళతోనే యాక్ట్ చేస్తారు. క్లోజ్అప్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి చిరంజీవి, అంజనా జవేరికి ఎక్కువ ఉంటాయి క్లోజ్అప్స్. బట్ ఈయన లాంగ్ షాట్ లో కూడా ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే. ఇంకా ప్రపోజల్ గట్రా ఏమి ఉండదు. వాళ్ళ నానమ్మని రిసీవ్ చేసుకోవడం మర్చిపోయి పట్టుకొని వెళ్ళిపోతారు హీరోయిన్. అంతే, అయిపోద్ది, పెళ్ళి అయిపోద్ది, వెళ్ళబుట్టేస్తారు. మ్యాటర్ ఏంటంటే ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు రామకృష్ణ. చిరంజీవి క్యారెక్టర్ పేరు రామకృష్ణ. నాకు అది ఎందుకు అంత బలంగా గుర్తుండిపోయిందంటే వాళ్ళ నానమ్మ అనుకుంటారు అనమాట, చిరంజీవి రామకృష్ణ వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటారు అని. చిరంజీవి వెళ్ళిపోతాడు, హీరోయిన్ పట్టుకొని వెళ్ళిపోతాడు. రామకృష్ణ నాకు అప్పటి నుంచి ఆ పేరు మైండ్ లో ఉండిపోయింది అలాగా. నాకు ఇప్పటికీ రామకృష్ణ అనే పేరు వింటే చూడాలందులో చిరంజీవి గుర్తొస్తుంది. చూడాలందులో చిరంజీవి అంటే రామకృష్ణ, ఇంక అంతే. నెక్స్ట్ దాని తర్వాత స్నేహం కోసం, కైకలూరి కన్నెపిల్ల సాంగ్ అయితే పీక్. అసలు ఇప్పటికీ నువ్వు ఫ్రెష్ ఫీల్ వింటా అన్నా. అండ్ చిరంజీవికి మణిశర్మ కాకుండా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ చేయడం, ఎస్ఏ రాజ్ కుమార్, దానికి మణిశర్మ కాదు. అండ్ ఇప్పటికీ చిరంజీవి ఫ్యాన్స్ కి చాలా మందికి తెలియదు ఏంటంటే మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కాదు,
నేను నెక్స్ట్ మాస్టర్ సినిమా దగ్గరికే వద్దాం అనుకున్నా. మాస్టర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కాదు, దేవా. మాస్టర్ సినిమాలో ఒక సీన్ ఉంటది, అదే ఆ లాస్ట్ బెంచర్స్ ఉంటారు కదా, వాళ్ళు టమాటాలు బదిలీస్తారు, ఈయన ఇలా ఇలా చేసి పడతాడు. ఆ సినిమా ఫస్ట్ టైం నేను సెకండ్ క్లాస్ లోనో థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు చూసిన. అప్పటికి చిరంజీవి గురించి విని, అంటే ఒక హీరో అని ఆయన తెలుసు కానీ హీరో ఎలా ఉంటాడు అని, హీరో ఏదన్నా చేయగలడు అని నేను ఫిక్స్ అయ్యేలా చేసిన మూవీస్ మాస్టర్. వాళ్ళు ఇసురుతుంటే చేతులు జబ్జబ్బమని వెళ్ళిపోతే ఈవినింగ్ సరిపోతే రేపటికి ఏమైనా ఉన్నాయా అన్నట్టు అడుగుతాడు. బట్ నాకు మాస్టర్ రిజల్ట్ ఎప్పటికీ డౌట్, ఐ డోంట్ నో. నేను ఆ సీన్ చూసిన రోజు చిరంజీవి, ఐ మీన్ ఆ సీన్ వల్ల నేను ఎంతదైనా అంటే, చిరంజీవి కెన్ డూ ఎనీథింగ్, చిరంజీవి సూపర్ హీరో, చిరంజీవి కెన్ డూ ఎనీథింగ్. ఆ దాంట్లోనే ఒక ఎప్పుడన్నా ఏదన్నా ఇప్పుడు ఏదైనా సినిమాలో 100 మంది వచ్చి, ఇప్పుడు మన స్టాలిన్ సినిమా ఉంటుంది, అందరూ వెంట పడుతుంటే చిరంజీవి ఇలా కత్తి తిప్పి ఆ నిప్పు వచ్చి ఇదంతా వద్దు, అదంతా నాకు చిరంజీవి కెన్ డూ దిస్, చిరంజీవి కెన్ డూ ఎనీథింగ్. లాజికల్ ఫ్యాక్టర్ తెలియదు. ఓకే, యాక్చువల్లీ దట్ టెక్నిక్ వాస్ రియల్లీ గుడ్. ఎందుకంటే నీకు అది పెట్రోల్ అనేసరికి అది తెలుసు అన్న. అంటే కానీ అంటే ఫస్ట్ టైం చిన్న పిల్లలు నేను చెప్పాను కదా శంకరదా ఎంబీబీఎస్ కి టైటిల్ కి పడిపోయాను. కానీ స్టాలిన్ కి టైటిల్ కి ముందే అంజనా ప్రొడక్షన్స్, అంజనాదేవి సమర్పించు సమ్ నాగబాబు, సారీ కొణిదెల నాగబాబు సమర్పించు అంజనాదేవి ప్రొడక్షన్స్. దానికి ఏంటంటే ఫస్ట్ కొన్ని మట్టి దెబ్బల మధ్యలో నుంచి కెమెరా అలా వెళ్తుంటారు, అక్కడ మణిశర్మ విలయ తాండవం అసలు మెంటల్ ఎక్కిపోద్ది అనమాట. 2 స్పార్క్స్, 2 కత్తులలో ఎగిరి అప్పుడు స్పార్క్స్ వస్తాయి స్టాలిన్. నెక్స్ట్ వాటిలోంచి ఒక కన్స్ట్రక్షన్ మధ్యలో వెల్డింగ్ ఎఫెక్ట్స్ తో టైటిల్ వస్తుంది. నేను స్టాలిన్ టైటిల్ కార్డు ఎందుకో ఎప్పుడన్నా కొంచెం లోగా ఫీల్ అవ్వగానే యూట్యూబ్ ఓపెన్ చేసి స్టాలిన్ టైటిల్. నాకు బ్యాక్గ్రౌండ్ చాలా ఇష్టం స్టాలిన్ సినిమా. అది స్టాలిన్ సినిమాలో నాకు ఇప్పటికీ, నేను స్టాలిన్ సినిమాకి ఇప్పుడు మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు స్టాలిన్ ఫ్లాప్ అనేంత వరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యావరేజ్ సినిమా ఏమో అనుకున్నా, కానీ నేను స్టాలిన్ ఫ్లాప్ కాదు, యావరేజ్. ఓకే, సో నేను ఆ సినిమాని బాగా ఒక 2-3 సీన్లు ఉంటాయి నా స్టాలిన్ సినిమాలో, పెట్టుకుని మళ్ళీ చూస్తా. ఏంటి ఆ 2 సీన్లు? ఒకటి ఇంట్రొడక్షన్ సీన్, వార్నింగ్ ఇచ్చేసి, నెక్స్ట్ ఇది ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంట్లో వార్నింగ్ ఇచ్చేసి. ఇంట్రొడక్షన్ సీన్ లో ఫస్ట్ అద్దం పగులుతుంది, ఒక చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ కళ్ళు వస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్టార్ట్. ఆ కంట్లో అంటే ఇప్పుడు దిస్ మైట్ ఎంత చూసా అంటే అది లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా 2 రెడ్ నరాలు వస్తాయి. కరెక్ట్, అంటే ఎంత కోపంలో ఉన్నాడు అన్నట్టు కళ్ళు మొత్తం సైడ్ నుంచి నరాలు వస్తాయి. అది చూసి సుబ్బరాజ్ భయపడి కార్ దిగి బారిపోతుంటే, కార్ దగ్గర నుంచి ఇలా చిరువులు వేస్తుంటే ఫస్ట్ జుట్టు వస్తుంది, ఫోర్ హెడ్ వస్తుంది, మెల్లగా చిరువు వస్తాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఆ సీన్ ఒకటి. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ సర్కిల్లో నుంచినప్పుడు వాళ్ళ అక్కని ఇచ్చేయమన్నప్పుడు ఆమె ఇలా ముందుకెళ్తుంటే వెనక్కి వెళ్ళు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంద్రాలోని స్నేహలతా రెడ్డి ఎంట్రీకి ఒక టిపికల్ బీజిఎం ఉంటుంది, అది ఎక్కడా వినం మనం. సినిమాలో హీరోకి ఈక్వల్ ఎలివేషన్ ఇచ్చే రేంజ్ బీజిఎం అది. అయితే స్టాలిన్ లో టైటిల్ అప్పుడు బీజిఎం వచ్చింది కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళు అన్నప్పుడు బీజిఎం వస్తుంది. ఆ బీజిఎం కి సినిమాలో యాక్చువల్ థీమ్ బీజిఎం కి సంబంధం ఉండదు. ఆ సీన్ అంతా మొత్తం వెనక్కి వెళ్ళు అన్న తర్వాత చిరంజీవి ఖుష్బుని తీసుకుని వెనక్కి వెళ్ళిపోతుంటాడు, ప్రకాష్ రాజ్ వచ్చి సర్కిల్లో నుంచంగానే వెనకాల ఒక పవర్ ఎఫెక్ట్ సాంగ్ యాడ్ చేస్తాడు ప్రకాష్ రాజ్ ఇచ్చినట్టు. అది నెక్స్ట్ ఇది వాడికి మన సై సినిమాలో విలన్ వాళ్ళ మెంబర్స్ అందరూ అరవగానే చిరు ఇట్లా తిరిగి ఒక ఏ అని అరుస్తాడు ఇంటర్వెల్. ఆ 3 సీన్లు మాత్రం లూప్